మా పాపని చంపిన వాళ్ళని ఊరినే వదిలిపెట్టుకోరు సార్. చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు, పవన్ సారు మాకు న్యాయం చేయాలనే కోరుతున్నాం. మీ చెల్లెలుగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మా పాపని చంపిన వాళ్ళని వదిలేద్దండి సార్. ఎప్పుడు మిస్ అయినా మీ పాప? మా పాప మంగళవారం నైట్ సార్ తీసుకెళ్ళినారు. ఆ రోజు అంతా ఎతికినాం సార్, మేము అంతా ఎతికాం, దొరకలేదని ఆ రోజు నైటే వెళ్ళాం, 12 గంటలకు వెళ్ళాం. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆ నైట్ తీసుకోలేదు. వాళ్ళు మళ్ళీ మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ వెళ్తే తీసుకున్నారు, కానీ ఏమి మేమే కాల్ లిస్ట్ కూడా ఇచ్చాం సార్. వీళ్ళ మీద అనుమానం ఉందని కూడా ఇచ్చినాం, అది కూడా లేదు సార్. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ ఐశ్వర్య అని, ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయే సార్ మెయిన్ అమ్మాయి పంపించింది. ఎంతమంది చంపినారో తెలియదు, మాకైతే ఎంతమంది చంపినారో తెలియదు. అమ్మాయి క్లాస్మేట్ ఫ్రెండ్ పక్కన ఉంది సార్, ఏదో పని చేసే అమ్మాయి. మా అమ్మాయిని మాట్లాడి వాళ్ళతో పరిచయం చేపించి అట్లా పంపించేసింది. ఆ అమ్మాయి పంపించేసింది. నేను రాత్రి కూడా కొన్ని ఒప్పుకుంది, కానీ ఇంతవరకు ఏంటి పోలీసు వాళ్ళు రాలేదు, అమ్మాయిని తీసుకెళ్ళలేదు. మేము ఇంకా బీదోళ్ళమన్నా ఏమో మరి అంత నెగ్లెక్ట్గా ఉన్నారు పోలీసు వాళ్ళు, సార్ వాళ్ళు అంతా. ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు, న్యాయం మాకు చేస్తారని అనుకుంటున్నాము. ఏం చేస్తారో ఏం చూడాలి. పాప వచ్చేసి మంగళవారం నైట్ 9 గంటలకు వెళ్ళిపోయిందా. వెళ్ళిపోతే మేము బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మొత్తం అంతా టౌన్ అంతా తిరుగుతున్నాము, దొరికలే పాప. మేము బుధవారం వచ్చేసి మళ్ళీ మార్నింగ్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కేసు ఫైల్ చేసినారు. మళ్ళీ మాకు కొంచెం నంబర్లు డౌట్ వచ్చి నంబర్లను మొత్తం ఇచ్చినాము. నంబర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ నంబర్లు లిస్ట్ వస్తుంది, తర్వాత చూద్దాం. మళ్ళీ మాకు డౌట్ వచ్చి నంబర్లను తీసినాము, లిస్ట్ అవుట్ తీసినాము. మేము ఇచ్చిన నంబర్లో మేము ఇచ్చిన నంబర్లు మేము లిస్ట్ అవుట్ తీసి మేము ఇచ్చినాం. మళ్ళీ ఈ నంబర్ పైన డౌట్ ఉంది మాకు, చూడండి సార్ అంటే, లేదు ఆ నంబర్ రావాలి మాకు, ఆ నంబర్లో సార్ మేము తీస్తామన్నాను. మేము డైలీ తిరుగుతూ ఉన్నాము. పోలీసు అసలు రెస్పాన్స్ లేదు, పోలీసులు అసలు రెస్పాన్స్ లేదు. అన్న మేమేమి ఎరుగులో అని అంత రెస్పాన్స్ లేదు, ఎట్లా అర్థమే కావడం లేదు. అందువల్ల లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుచున్నాము. అది కాక నిన్న మాకు అసలు డెడ్ బాడీ తెలుసు. కూడేరులో నిన్న వచ్చేసి మార్నింగ్ మధ్యాహ్నం 12 గంటలకి కూడేరు పోలీసులు ఫోన్ చేస్తే మీ పాప అని చెప్పలేదు, ఇట్లా బాడీ దొరికింది, మీ పాప లేదని చూసుకుందా అని చెప్పినారు. మేము పోయి చూసి ఇంకా మా బాబా ఆనవాళ్ళంతా చూసినా మా బాబాయ్ అని కన్ఫర్మ్ చేసినాము. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఏమైనా ఎంక్వైరీ స్టార్ట్ చేసినారా? ఏం ఎంక్వైరీ స్టార్ట్ చేయకు. అబ్బాయికి మాకు డౌట్ ఉంది, అబ్బాయిని పిల్లనిపిస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, పంపిస్తున్నారు. ఆ అబ్బాయి పైన మాకు డౌట్ అంతా అబ్బాయి పైన ఉంది. మేము ఏ సార్ అంటే, అబ్బాయి కాదులే, మీకు అంతా తెలియదే, మాకు తెలుసా మీకు తెలుసా అంటున్నారు. ఎవరన్నారన్నమాట? అది వాళ్ళు రాసుకుంటారు సార్, ఇప్పుడు వాళ్ళు అన్నారు. అంటే ఇంకా మేము ఇంక ఊరికి వచ్చేసాము, డైలీ తిరుగుతాను. ఏం సార్ లాస్ట్ డెడ్ బాడీ ఇచ్చినారు మాకు పోలీసులు, అంతే. మీరు ప్రియంగా కోరుకుంటున్నారు. మాకి లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు మాకు న్యాయం చేయవలసింది మా బాబుకి కోరుచున్నారు.